వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో బీసీలకు తగిన గుర్తింపు ఇవ్వలేదని, కూటమి ప్రభుత్వంలో అన్ని కులాలకు తగిన ఫలాలు అందుతున్నాయని రాష్ట్ర శెట్టి బలిజ అభివృద్ధి ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు అన్నారు. ఆయన ఆధ్వర్యంలో శెట్టి బలిజ పితామహుడు దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. కలుగీత కులాలకు మద్యం దుకాణాల్లో 10% అవకాశం కల్పిస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయించిన నేపథ్యంలో రాజమహేంద్రవరంలోని లాలచెరువు వద్ద ఆదివారం సాయంత్రం దొమ్మేటి విగ్రహావిష్కరణ అనంతరం మహాదన్ను పేరుతో కృతజ్ఞత సభ నిర్వహించారు. సత్యబాబు నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ సభకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల నుండి భారీగా శెట్టి బలిజ, గౌడ, కల్లుగీత సామాజిక వర్గీయులు హాజరయ్యారు. సభకు తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించారు. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ విగ్రహావిష్కరణ చేశారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్, కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్, సిటీ ఆనపర్తి ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు తదితరులు పాల్గొన్నారు. రెడ్డి సుబ్రహ్మణ్యం, చైర్మన్ కుడిపూడి సత్యబాబు డైరెక్టర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్య అతిథులుగా మాట్లాడుతూ శెట్టి బలిజ, గౌడ, శ్రీశైన, యాత, ఈడిగా అన్ని ఒకే కులానికి చెందినవన్నారు. అందరూ కలిసి ఐక్యతతో మిగలగాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగు రాష్ట్రంలో బీసీలంతా ఐక్యతతో పనిచేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ శెట్టి బలిజ నాయకుడు కొప్పిశెట్టి వెంకటేశ్వరరావు అభిప్రాయపడ్డారు. గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి, జనసేన నాయకుడు వై శ్రీను తదితరులు పాల్గొన్నారు. శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ అవ్వగలిగాను. ఈ శెట్టి బలిజ సంఘం వ్యవస్థాపకులు దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహాన్ని పెట్టే నేను కార్యక్రమాలు మొదలు పెడతానని పట్టుదలతో ఆదిరెడ్డి వాసు గారి సహకారం తీసుకుని విగ్రహాన్ని ఇచ్చి ఈ విగ్రహాన్ని నెలకొల్పి మనందరినీ కలకి కారణభూతులైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. శెట్టి బలిజ సామాజిక వర్గ జాతిపిత దొమ్మేటి వెంకటరెడ్డి గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ రాజరాజ నరేంద్రుడు పరిపాలించిన రాజమహేంద్రవరంలోని ఒక వేదికగా ఇక్కడ చేసుకోవడం, ఆ కార్యక్రమానికి తండ్రి సమానులుగా భావించే రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, పితాని సత్యనారాయణ గారు, నా తండ్రి ఆదిరెడ్డి అప్పారావు గారు ఈ కార్యక్రమానికి రావడం, కుటుంబ సభ్యులుగా భావించే మీ అందరి సమక్షంలో మీ కార్పొరేషన్ చైర్మన్ అయిన కుడిపూడి సత్యబాబు గారి యొక్క నాయకత్వంలో జరగడం చాలా అదృష్టం కింద భావిస్తా ఉన్నాను. ర్యాలింగి గారి విగ్రహం పెట్టాం, దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహం పెడితే ఎలా ఉంటుందని ఇద్దరం చర్చించుకున్నప్పుడు ఒక్క నిమిషం కూడా ఆలస్యం చెయ్యొద్దు, ఒక్క నిమిషం కూడా ఆలస్యం చెయ్యొద్దు. ఆయన విగ్రహం ఇక్కడ శాసనసభ్యుడిగా నా చేతుల మీద జరగడం నా అదృష్టం కింద భావిస్తాను. నేను చెయ్యాలి అని ఆగమేఘాలుగా ఈ కార్యక్రమం చేయడం, ఉభయ గోదావరి జిల్లాలో మనకు పెద్దలుగా ఉన్న సుబ్రహ్మణ్యం గారిని, పితాని గారిని ఆహ్వానించడం, అలాగే ఎమ్మెల్సీగా రామారావు గారు, ఇలాగ అనేకమైన పెద్దలందరూ కూడా రావడం జరిగింది. ఈరోజు బీసీలుగా మనం వివిధ కులాల్లో, ఉపకులాల్లో పుడతా ఉన్నాం. కానీ బీసీలుగా మన అందరం కూడా ఐక్యతగా ఉంటూ మన బీసీ జాతి గర్వపడే విధంగా ఎవరైతే జీవితాంతం కృషి చేశారో వాళ్ళని ఎప్పుడు మనందరం ఆదర్శంగా తీసుకోవాలి. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, కానీ గీత కులంలో ఆర్థికంగా బలపడాలని చెప్పి మన యువ నాయకులు యువగలం పాదయాత్ర మొదలెట్టినప్పుడు లోకేష్ గారు ప్రతి దుక్కున కూడా శెట్టి బలిజ, గౌడ, శ్రీసేన, యాత, ఈడిగా 5 కులాలతో కూడా మీటింగ్లు పెట్టి మనల్ని ఆర్థికంగా వెనకబడిపోయామని తెలుసుకుని మనకి ఈరోజు 10% రిజర్వేషన్ కల్పించిన మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే లోకేష్ గారికి, అలాగే బీజేపీ తరఫున ఎన్డీఏ కూటమి అందరికీ కూడా మన గీత కులాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలామంది కష్టపడతారు, ఎంతోమంది మన పార్టీలో ఫస్ట్ నుంచి కూడా 1982 నుంచి కూడా కష్టపడిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. చాలామంది
అందరికీ కూడా నెమ్మదిగా ఒక్కొక్కరికొకరికి కూడా ఈసారి అవకాశం వస్తుంది. ఎవరైతే కష్టపడ్డారో అందరికీ కూడా అవకాశాలు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ ముందుంటుంది. దానికి నిదర్శనం నేనే అని చెప్పి మీ అందరికి కూడా శిరస్సు వంచి చెప్తున్నాను. ఎందుకంటే ఒక హాస్టల్ కాలేజీ దగ్గర 3వ వార్డులో సామాన్య కార్యకర్తగా ఉన్న నన్ను ఈరోజు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్గా మీ ముందు నిలబెట్టింది అంటే ఒక్క తెలుగుదేశం పార్టీలోనే అది సాధ్యం అని చెప్పి మీ అందరికీ కూడా మరొకసారి చెప్తున్నాను.